ఒక రూపాయి కూడా అభివృద్ధి కోసం నిధులు తీసుకురాలేదని పచ్చి అబద్ధాలు అంటే భారతీయ జనతా పార్టీలో ఉన్నటువంటి వాళ్ళే అదే ఒక బట్టేబాజ్ పార్టీ, దాంట్లో ఉన్నటువంటి నాయకులు బట్టేబాజ్ నాయకులని మరొకసారి ప్రూఫ్ చేసినటువంటి బండి సంజయ్ నిజంగానే బట్టేబాజ్ పచ్చి అబద్ధాలు మాట్లాడి ఇవాళ ప్రజలను మళ్ళొక్కసారి మభ్యపెట్టేటువంటి ప్రయత్నాన్ని ఇవాళ చేస్తా ఉన్నాడు. అంతేకాకుండా మేధావి అని కూడా అంటాడు. మేధావి ఈయన కరీంనగర్ మేధావి అని కూడా అంటాడు. నిజంగానే మేధావి, కానీ ఈయన తెలంగాణ కోసం ఏమైనా కొట్లాడినోడా, 32 పార్టీలను ఏమన్నా ఏకం చేసినోడా, కేసీఆర్ గారితో మొదటి నుంచి ఉన్నోడా? ఈయన మేధావే, కానీ కరీంనగర్ ఏమైనా అభివృద్ధి చేసిండు అని అడుగుతా ఉన్నాడు. అంటే నేను ఒకటే చెప్తున్నా, 3.5 లక్షల జనాభా ఉన్నటువంటి కరీంనగర్ సిటీ స్మార్ట్ సిటీ ఎట్లా వచ్చిందో బండి సంజయ్ చెప్పాలి. అసలు స్మార్ట్ సిటీకి అప్లికేషన్ పెట్టుకోవాలంటే ఎన్ని లక్షల జనాభా ఉంటే అదొక దరఖాస్తు పెట్టుకోవస్తుందో బండి సంజయ్కు తెలుసా? ఇది బండి సంజయ్ గారు గ్రహించాలి. మరి నువ్వు 2019లో పార్లమెంట్ ఎన్నికలలో గెలిచినావు కదా, మరి ఇవాళ కరీంనగర్కు 5 కొత్తలన్నా తెచ్చినావా? ఇవాళ కరీంనగర్లో తీగల వంతెన కనబడతలేదా? ఇవాళ స్మార్ట్ సిటీ పనులు బ్రహ్మాండంగా 1000 కోట్ల రూపాయలతో అభివృద్ధి కనబడతలేదా? మరి నువ్వేం చేసినావో కరీంనగర్కు చెప్పాలి. ఒక శ్వేతపత్రాన్ని నువ్వు విడుదల చేయాలి. పార్లమెంటులో కొట్లాడినటువంటి వాళ్ళు ఎవరు, ఎన్ని ప్రశ్నలు ఇవాళ నువ్వు అడిగినావో నాకు చెప్పాలి. ఇక మా వినోద్ అన్న మాత్రం 106 సార్ల చర్చలలో పాల్గొన్నాడు మా వినోద్ అన్న. అంతేకాదు తెలంగాణ రాష్ట్రం కోసం 32 పార్టీలను ఏకం చేసినటువంటి ఒక ఉద్యమకారుడు. కేసీఆర్ గారికి ఒక కుడుభుజంగా నిలిచి తెలంగాణ వచ్చేదాకా పోరాటం చేసిన ఒక పోరాట యోధుడిని పట్టుకొని ఇవాళ కరీంనగర్కి ఏం చేయాలి, తెలంగాణకి ఏం చేయాలి అని ఎడ్డోన్ లెక్క మాట్లాడుతున్నాడు. ఈయనకు అబద్ధాలు తప్ప, అంటే అంతకుముందు నాకు ఒకటి గుర్తుకొస్తుంది. ఎన్నికలు జరుగుతున్నప్పుడు గుండెపోటు వచ్చిందని ఆ ఆసుపత్రిలో పడి అప్పుడు కాంగ్రెస్ వాళ్ళను ఈ బీజేపీ వాళ్ళు ఇద్దరు ఒక్కటై ఆనాడు మోసం చేసి గెలిచినటువంటి రీతిలో మళ్ళొక ప్రయత్నం. అప్పుడు ఆయన అచ్చం కమల్ హాసన్ లాగానే యాక్షన్ చేసిండు. నాకు ఆస్కార్ అవార్డు కూడా ఇవ్వచ్చు అమ్మతోడు. మరి ఇవాళ 553 ప్రశ్నలు అడిగినటువంటి ఈ దేశంలో ఇప్పటి వరకు ఒక పార్లమెంటు సభ్యుడు ఒక 2014 నుంచి 19 వరకు 553 ప్రశ్నలు అడిగినటువంటి ఎంపీ ఈ దేశంలో ఎవరన్నా ఉన్నారా? బండి సంజయ్, నువ్వు ఎంపీగా ఉన్నావు కదా, ఒకసారి చెప్పాలి. ఇవాళ మరి హైకోర్టు విభజన కోసం కొట్లాడినటువంటి నాయకుడు ఎవరు? ఇది కూడా తెలుస్తలేదా దద్దమ్మ బండి సంజయ్? మరి అదేవిధంగా ఖమ్మం జిల్లాలో 7 మండలాలు ఆంధ్రాలో కలుపుతుంటే చూసుకుంటున్నారు, కానీ మరి ఈ తెలంగాణలో ఆ మండలాన్ని ఉంచాలనేటువంటి పోరాటం చేసినటువంటి యోధులు ఎవరు? ఇది గుర్తుకుందా దద్దమ్మ బండి సంజయ్? ఇవాళ కాళేశ్వరం కానీ పాలమూరు రంగారెడ్డి కానీ ఇరిగేషన్ ప్రాజెక్టుల కోసం కొట్లాడింది ఎవరు? ఆ యోధుడు ఎవరు? ఆ వీరుడు ఎవరు? నిజంగా తెలంగాణ కోసం కొట్లాడినటువంటి ఎంపీ ఎవరు అనేటువంటిది నీకు తెలుసా? నువ్వు కరీంనగర్లోనో తెలంగాణలో ఉన్నవా? అసలు ప్రపంచంలో ఎక్కడున్న వాళ్ళందరికీ తెలుస్తున్నాయి విషయాలు, కానీ నీకు మాత్రం తెలుస్తలేవు. అదే కాకుండా విద్యుత్తు ప్రాజెక్టులు ఏవైతే ఉన్నాయో ఇరిగేషన్ ప్రాజెక్టులతో పాటుగా విద్యుత్ కాళేశ్వరం, పాలమూరు, రంగారెడ్డి ఈ ప్రాజెక్టులతో పాటుగా విద్యుత్ ప్రాజెక్టులను కూడా వాటి కోసం కొట్లాడినటువంటి ఒక యోధుడు. మరి అటువంటి ఆయనను పట్టుకొని ఇవాళ నువ్వు ఎటు పడితే గటు ఏం చేసిండనంటే, నేను ఒక పాంప్లెంట్ కూడా పంపుతామా, మొన్ననే ఒక పాంప్లెంట్ తయారు చేసినాము. ఈ పాంప్లెంట్ నీకు పోస్ట్గా పంపిస్తా, చదువుకో జరా. నువ్వేమో చదివినావని అంటారు, ఎంఏ ఏదో
ఎంఏ చదివిండో ఎంఏ పొలిటికల్ సైన్స్ ఇరిగేషన్ ఏదో చెప్తాడు. నీ చదివిందంటే ఆయన ఏదో చెప్తా ఉంటాడు, మాకు అర్థం కాదు. అయితే ఆ పాంప్లెట్ ఆఫీసర్ నీకు పోస్టులో పంపించాలి, చదువుకో. అదేవిధంగా మరి ఇవాళ జగిత్యాల టు కరీంనగర్ హుజరాబాద్ వరకు 216 కిలోమీటర్ల జాతీయ రహదారి కోసం కొట్లాడింది ఎవరు, మంజూరు చేయించింది ఎవరు? ఇయ్యాలను నీ పీరియడ్లో పనులు కరీంనగర్ నుంచి వరంగల్ జరుగుతుండవచ్చు, కానీ వాటికి అనుమతి తెచ్చి వాటిని చేసింది ఎవరు? అదే కాకుండా ఎలకతుర్తి, హుస్నాబాద్, సిద్దిపేట, మెదక్ వరకు ఇవి కూడా ఒక 133 కిలోమీటర్ల పెట్టు ఈ యొక్క దారులను జాతీయ రహదారులను తెచ్చింది ఎవరు బిడ్డ? మరి ఇవి 3,400 కోట్ల రూపాయలు ఓన్లీ జాతీయ రహదారుల కోసమే తెచ్చినటువంటి అభివృద్ధి ప్రదాత మన వినోదనను పట్టుకొని ఏడబుట్టినే కరీంనగర్లో కనబడ్డా? ఆ పార్టీ వాళ్ళే ఆయనను గుర్తుపడతారా? ఆ పార్టీ వాళ్ళను గుర్తుపడతాడా? ఇవాళ అసలు నువ్వు కరీంనగర్ ఎంపీవి కదా, మా కాన్స్టిట్యూన్సీకి ఎప్పుడైనా వచ్చినావా? హుజరాబాద్కి ఎప్పుడైనా పోయినావా? సిరిసిల్లకి ఎప్పుడైనా పోయినావా? కరీంనగర్లో ఉన్నావా? ఎన్ని రోజులు ఉన్నావు కరీంనగర్లో? ఎన్ని వార్డులు తిరిగినావు? కరీంనగర్ లోకలైనా తిరిగినావా? ఎన్నడన్నా వేములవాడ పోయినావా? ఎప్పుడన్నా ఓ మండలానికి పోయినావా? ఓ ప్రాంతానికి పోయినావా? మీ బీజేపీ వాళ్ళు జత్త పోయినావా? పుడితే పోయినావా? అభివృద్ధి కోసం ఒక రూపాయన నిధులు తెచ్చినావా? నేను హిందువును ఏవో రకరకాల మాట్లాడతావు కదా. మా కాన్స్టిట్యూన్సీలో కొండగట్టు దేవాలయం ఉంది, ఒక్క రూపాయి తెచ్చినవా? వేములవాడలో రాజరాజేశ్వర స్వామి ఆలయం ఉంది, ఒక్క రూపాయన తెచ్చినవా? యాదాద్రి ఉంది, ఒక్క రూపాయన తెచ్చినవా? హుజరాబాద్ నియోజకవర్గంలో ఇల్లందగుంటలో సీతారామస్వామి ఆలయం ఉన్నది, ఒక్క రూపాయన తెచ్చినవా? ఇచ్చినవా? నీ బతుక్కి అది చేత కాదు. ఇక కులం పేరుట, మతం పేరుట రాజకీయాలు చేసి మళ్ళా యువతను రెచ్చగొట్టి మళ్ళా గట్లనే పాత లెక్కల గెలుస్తా అని అనుకుంటున్నావు కావచ్చు, కానీ ఈసారి నీకు డిపాజిట్ వచ్చేటువంటి పరిస్థితి లేదు. Vidyalayas for the districts which were formed till 2014, and from 2014 the districts. ఈరా వినోదన్న అంటే ఎంపీ అంటే వినోదన్న. నవోదయ పాఠశాలలు కావాలి గిన్ని జిల్లాలలో, ఇంకా గిన్ని జిల్లాలలో కొత్తగా జిల్లాలు కూడా ఏర్పడ్డాయి. ఈ నవోదయ పాఠశాలలు కావాలని అడుగుతున్నాడు. ఇలా మెడికల్ కాలేజీలు తీసుకురావడం కోసం ప్రయత్నం చేసిండు. కరీంనగర్ స్మార్ట్ సిటీ తెచ్చిండు. మా చొప్పదండి నియోజకవర్గంలో ఇదే కొండగట్టు దేవస్థానానికి 800 ఎకరాలు అటవీ శాఖలో ఉన్నటువంటి దేవాలయానికి భూమిని సాధించి పెట్టిండు. మా సైనిక్ స్కూల్, మాకున్నటువంటి రుక్మాపూర్లో ఉన్నటువంటి గురుకుల పాఠశాలకు సైనిక్ స్కూల్ను మంజూరు చేయించినటువంటి ఒక విద్యా ప్రదాత ఇలా గటువంటి వినోదనను పట్టుకొని ఎటువాడితే అటు మాట్లాడతాడు. కేసీఆర్ నాస్తికులు అంటాడు. బొట్టు పెట్టుకొని తుడిచేస్తారట. భలే ఉంది. బొట్టు పెట్టుకొని నాస్తికులు అంటే ఎవరో తెలుసా అసలు? సంజయనా నీకు తెలుసా అనే నాస్తికులు అంటే ఎవరో? ఎన్ని యాగాలు చేస్తాడే కేసీఆర్ అన్న? దేశంలో ఎవరన్నా చేస్తారా అన్న కేసీఆర్ చేసిన నీ యాగాలు? ఏడుంటావే నీ మత్తెట్టు పోతుంది. నేను గతంలో కూడా చాలాసార్లు చెప్పిన, మా సంజయ్ నాకు జర ఇలా మెదడులో లేదు, ఇక్కడ లేదు, జర ఇక్కడ కిందికి జారింది, మోకాళ్ళల్లో వచ్చింది, జర ఆపరేషన్ అన్నా చేయించురి, లేకపోతే బీజేపీ నాయకులారా తీసుకుపోయి జర ఎర్రగడ్డ హాస్పిటల్ అన్నా వేయరని గతంలో కూడా ఇదే కరీంనగర్ ప్రెస్ మీట్లో చెప్పిన. మరి ఇప్పుడు ఇట్లనే ఉంటే ఇదే బండి సంజయ్కి టికెట్ ఇస్తే ఏదో వాళ్ళే వ్యతిరేకిస్తున్నారని అంటారు. మాకు కూడా తెలియదు, కానీ అక్కడక్కడ బీజేపీలో బండి సంజయ్కి అయితే టికెట్ ఇవ్వద్దు, ఇస్తే ఈసారి ఎట్లన్నా ఓడిపోతాడు, ఎందుకంటే ఏం చేయలేదని బీజేపీ నాయకులే అంటున్నారని మేము వింటున్నాం. కానీ కొద్దిగా జాగ్రత్త సంజయనను కేసీఆర్ గారిని ఎప్పుడన్నా కలిసినావానే? రాత్రిపూట కలిసినావా? కేసీఆర్ తాగబోతూ ఫాస్ట్ బోన్లో పంటాడు, తాగి పంటాడని అంటాడు. ఎప్పుడన్నా ఓ పెగ్గు పోసినావా అనే? అరే నీ ఎడ్డి మాటల కాగిదాలుగా ఏం మాట్లాడుతావు సంజయనను? నువ్వు ఎప్పుడైనా మా సార్కు పెగ్గు పోసినావు? సార్ తాగంగా చూసినావు? ఎవడు పడితే వాడు ఎక్కడ పడితే అక్కడ బిడ్డ నాలుక చీరేస్తావు, ఎవడు పడితే ఆడు సార్ తాగుతాడా? నీకు తెలిసేనా సార్ తాగుతాడని? ఏడ పడితే ఆడ రేవంత్ రెడ్డి గదే మాట్లాడతాడు, ఇక్కడ బండి సంజయ్ గదే మాట్లాడతాడు. ఎవడు పడితే వాడు ఎట్లా పడితే అట్లా
నువ్వు ఎప్పుడైనా పెగ్గు పోసి ఇంత ముక్కు ఇచ్చినావా చికెన్ ముక్క తాగడానికి ఏం మాట్లాడుతున్నావు కాళేశ్వరం ప్రాజెక్ట్ ఉత్తగా వచ్చిందా 24 గంటల కరెంట్ ఉత్తగా వచ్చిందా ఇలా పంట పొలాలకు నీళ్ళు వస్తలేవు దానికోసం ఆలోచన చేయి మా కాన్స్టిట్యూన్సీలో ఎండిపోతున్నాయి పంటలు కేటీఆర్ వినోదన నాస్తికులా నీకు నాస్తికులా నాస్తికుడు అయితేనే ఇవాళ యాదాద్రి టెంపుల్ను ప్రపంచంలో ఎవ్వరు చేయనటువంటి విధంగా ఇవాళ యాదాద్రి ఆలయాన్ని అభివృద్ధి చేసిండా ప్రపంచం ఒక దిక్కు మెచ్చుకుంటా ఉంటే కొండగట్టుకు 100 కోట్ల నిధులు ఇచ్చి ఇవాళ ఆలయాన్ని అభివృద్ధి